సింగపూర్లో పలువురు పారిశ్రామికవేత్తలతో సమావేశం కానున్నారు. అనంతరం ఈ నెల 16న తిరిగి విజయవాడకు చేరుకున్నారు చంద్రబాబు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, చంద్రబాబు రేపు జరగబోయే సింగపూర్ పర్యటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? రేపు ఉదయం 8 గంటలకు సీఎం చంద్రబాబు ఉండవల్లి నివాసం నుంచి బయలుదేరి గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అయితే గన్నవరం విమానాశ్రయం నుంచి చూసుకున్నట్లయితే ఏదైతే కర్ణాటక కెంపైగౌడ విమానాశ్రయం ఏదైతే ఉందో ఆ విమానాశ్రయం నుంచి డైరెక్ట్గా సింగపూర్కి రేపైతే బయలుదేరనున్నారు. అయితే దీంట్లో ప్రధానంగా 14 ఉదయం బయలుదేరితే అక్కడికి 14 సాయంత్రానికి చేరుకుంటే 15, 16 2 రోజులు ఏదైతే ఉందో పెద్ద ఎత్తున అంటే అక్కడ చూసుకున్నట్లయితే ఒక ఏదైతే వరల్డ్ సిటీ ఫోరం సదస్సు ఏదైతే ఉందో ఈ వరల్డ్ సిటీ ఏదైతే ఉందో దానికి సంబంధించి సీఎం చంద్రబాబు పాల్గొంటారు. దాంతోపాటు ఏదైతే ప్రస్తుతం అమరావతి రాజధానికి సంబంధించిన ఏవైతే నిర్మాణాలు జరుగుతున్నాయో ఈ నిర్మాణాలన్నిటినీ కూడా ఇక్కడ అంటే కొత్త విధానాలని ఎలా అవలంబించాలి, కొత్త విధానాలతో పాటు ఈ అభివృద్ధి అంటే సింగపూర్ ప్రభుత్వంతో గతంలో కూడా అంటే ఇక్కడ అభివృద్ధి చేసేందుకు కొన్ని ఎంఓయూలు కుదుర్చుకుంది. దాంతోపాటు ఏదైతే అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అంతా కూడా ఇక్కడ ఇంప్లిమెంటేషన్ చేయడానికి ఎలాంటి ఆలోచన విధానాలు, అదేవిధంగా ఎలాంటి మార్పులు చేపట్టవచ్చు అనే దానిపైన అక్కడ కొంత మంత్రి నారాయణ, అదేవిధంగా మంత్రి నారా లోకేష్తో పాటు అధికారుల బృందం కూడా ఆ రోజు హాజరవబోతున్నారు. అయితే దీంట్లో ప్రధానంగా ఏదైతే రాష్ట్రానికి కావాల్సిన పెట్టుబడులు, అదేవిధంగా ఈ సదస్సు ఏదైతే ఉందో ఈ సదస్సు మొత్తం మీద కూడా అంతర్జాతీయ పెట్టుబడులు వేదికగా అయితే ఉండనుంది. అయితే దీంట్లో సీఎం చంద్రబాబు ప్రస్తావించే ఏదైతే ఉందో కీలకమైన ప్రసంగం అదంతా కూడా రాష్ట్రంలో ఎలాంటి మౌలిక వసతులు ఉన్నాయి, దాని ద్వారా రాష్ట్రంలో ఎలాంటి పెట్టుబడులు పెట్టవచ్చు, పెట్టుబడులు పెట్టడం ద్వారా ఎలాంటి లబ్ధి చేకూరుతుంది అనే దానిపైన అంటే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిపైన కూడా సీఎం చంద్రబాబు అక్కడ చర్చిస్తారు. దాంతోపాటు అంతర్జాతీయ పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా రాష్ట్రానికి తీసుకురావాలని చెప్పని కూటమి ప్రభుత్వం భావిస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఈ నెల 14 నుంచి 16వ తేదీ వరకు అయితే సింగపూర్ పర్యటన ఉంది. ఈ పర్యటనలో అయితే పలు కీలక వేదికలపైన కూడా సీఎం చంద్రబాబు ప్రసంగించే అవకాశం ఉంది. దాంతోపాటు మంత్రి నారా లోకేష్ కూడా పలు కీలకమైన ప్రసంగాలు, దాంతోపాటు కీలకమైన పెట్టుబడులు రాష్ట్రానికి తీసుకొచ్చే దాంట్లో ఆయన కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. ఉదాహరణకు చెప్పుకోవాలంటే గూగుల్ కానీ, ఆర్సిఎల్ఆర్ మెటల్ కానీ ఇలాంటి ప్రముఖమైన ఇండస్ట్రీస్, అదేవిధంగా కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా రాష్ట్రాన్ని వైపు చూస్తున్న పరిస్థితి. గత 5 ఏళ్లలో ఏదైతే రాష్ట్రానికి పెట్టుబడులు కానీ అభివృద్ధి కానీ నోచుకునే తరుణంలో ప్రస్తుతం ఈ ఏదైతే సింగపూర్ పర్యటన ఉందో ఇదంతా కూడా కొంత అభివృద్ధికి సంబంధించి వాటన్నిటిపైన పెట్టుబడులు లక్ష్యంగా అయితే ఈ పర్యటన అయితే ఉండబోతుంది. సింధు. రైట్, థ్యాంక్ యూ శ్రీహరి.